క్యూయింగ్ థియరీలోనే మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేద్దాం. ఏంటో చూద్దాం ఒకసారి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, రీసెంట్ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్కి వచ్చినట్టు. ఎస్పెషల్లీ నేను జేఎన్టీయూ అనంతపూర్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. ఓకే, జేఎన్టీయూ అనంతపూర్ బీటెక్ సెకండ్ ఇయర్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లో క్యూయింగ్ థియరీ యూనిట్ 5 ఆ ప్రాబ్లమ్స్ ఎత్తుకుంటే ఇది మే 2019 10 మార్క్స్కి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ హ్యాస్ బస్ రిజర్వేషన్ క్లర్క్ ఆన్ డ్యూటీ అట్ ఏ టైం. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీలో రిజర్వేషన్ క్లర్క్ ఆన్ డ్యూటీలో ఉంటే అతను ఏం చేస్తాడంటే, ఈ హ్యాండిల్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బస్ షెడ్యూల్స్ అండ్ మేక్ రిజర్వేషన్స్. బస్ షెడ్యూల్స్ అన్నీ ఆయనకి తెలుసుంటాయి, ఆ షెడ్యూల్స్ని బట్టి రిజర్వేషన్ చేస్తూ ఉంటాడు. ఈ కౌంటర్లోకి కస్టమర్స్ వస్తున్నారు. ఎలా వస్తున్నారంటే 8 per hour, 1 hourకి 8 members వస్తున్నారు కస్టమర్స్. అండ్ క్లర్క్ కెన్ సర్వీస్ 12 customers ఆన్ యావరేజ్. క్లర్క్ 1 hourకి 12 customers సర్వీస్ చేయగలుగుతాడు. గంటకి 8 మంది వస్తున్నారు, గంటకి 12 మందికి సర్వీస్ చేస్తున్నాడు. ఆఫ్టర్ స్టార్టింగ్ యువర్ అజంప్షన్స్ ఆన్సర్ ద ఫాలోయింగ్. వీటిని ఆన్సర్ చేయమంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఫార్ ద సర్వీస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద యావరేజ్ టైం కస్టమర్ హ్యాస్ టు వెయిట్ బిఫోర్ గెటింగ్ సర్వీస్కి వెళ్ళే ముందుగా ఎంత టైం క్యూలో వెయిట్ చేయాలి అనేది. అంటే ఈ క్వశ్చన్ చదివితే మనకు క్లియర్గా ఏమర్థం అవుతుందంటే, ఈ క్వశ్చన్లో మనకు రెండు గివెన్ డేటాలు ఉన్నాయి. ఒకటి అరైవల్ రేట్ 8 అని ఇచ్చాడు, సర్వీస్ రేట్ 12. అలా అరైవల్ రేటు, సర్వీస్ రేట్. అరైవల్ రేట్ అంటే మనం లాంబ్డా అంటాం, సర్వీస్ రేట్ అంటే మ్యూ అంటాం. ఇవి పర్ అవర్ కానీ, పర్ మినిట్ కానీ, పర్ సెకండ్ కానీ ఇవ్వాలి క్వశ్చన్లో. లక్కీగా మనకు ఈ క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్ ఇచ్చేసాడు, పర్ అవర్ ఇచ్చాడు. చూడండి, అరైవల్స్ పర్ అవర్ అంటే అరైవల్ రేట్ డైరెక్ట్గా ఇది తీసుకునేవచ్చు లాంబ్డా వాల్యూ. సర్వీస్ రేటు పర్ అవర్ ఇచ్చాడు, అన్ యావరేజ్ పర్ అవర్ 12. సో 2 లాంబ్డా మ్యూ డైరెక్ట్ ఇచ్చేసాడు. లాంబ్డా మ్యూ తప్ప మనకి ఇంకొక వాల్యూ లేదు ఇక్కడ గివెన్ డేటాలో. అప్పుడు ఆ మోడల్ని ఏమంటామంటే, మనకు 2 మోడల్స్ డిస్కస్ చేసుకుంటాం ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో క్యూయింగ్ థియరీలో. MM1 ఇన్ఫినిటీ FIFO మోడల్ అంటే ఇన్ఫినిటీ మోడల్ కిందకు వస్తుంది. లేదా ఆ కెపాసిటీ ఇచ్చాడు అంటే క్యాపిటల్ N ఇస్తాడు లాంబ్డా మ్యూతో పాటు. అప్పుడు నెక్స్ట్ మోడల్ ఫైనైట్ మోడల్ అంటాం అది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. దీంట్లోనే మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తుంటాయి. ఆ మోడల్లో కూడా రావచ్చు, కానీ వెరీ రేర్ అన్నట్టు. ఇప్పుడు మనకిచ్చిన డేటా ప్రకారం లాంబ్డా ఎంత 8 per hour ఇచ్చున్నాడు, క్వశ్చన్లోనే ఇచ్చాడు. అంటే అరైవల్ రేట్ లాంబ్డా అంటే 1 hourకి ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, 8 members. సర్వీస్ 1 hourలో ఎంతమంది కస్టమర్కి సర్వీస్ చేస్తున్నాడు, ఎంతమందికి చేస్తున్నాడు, 12 per hour. ఈ 2 వచ్చాయంటే ఇంకా ప్రాబ్లం 80% అయిపోయినట్టే, ఇంకేం లేదు. ట్రాఫిక్ ఇంటెన్సిటీ ఇది కంపల్సరీ కనుక్కోవాలి, రో అంటాం. దీన్నే బిజీ పీరియడ్ అని అడిగినా కూడా క్వశ్చన్లో ఇదే వాల్యూ. ఈ డేటా ప్రకారం రో వాల్యూ లాంబ్డా బై మ్యూ. MM1 మోడల్ కానీ, అది ఇన్ఫినిటీ మోడల్ కానీ, ఫైనైట్ మోడల్ కానీ, ఇంతవరకు కామన్గా కనుక్కోవాలి మీరు. లాంబ్డా మ్యూ రో అంటే లాంబ్డా బై మ్యూ. 8/12 క్యాన్సిల్ చేసాం, 4 2s 4 3s అని. ఇది అవరే, 2/3 అవర్ దీనికి యూనిట్స్ కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంది, వాట్ ఈజ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద క్లర్క్. అంటే క్లర్క్ దగ్గరికి వెళ్ళే ముందు ఎంతమంది కస్టమర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. దీన్నే మనం లెంత్ ఆఫ్ క్యూ అంటాం. లెంత్ ఆఫ్ క్యూ అంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఫర్ ద సర్వీస్ అని. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఫర్ ద సర్వీస్ అని. దీనికి ఫార్ములా వచ్చి ρ² - ρ. మీరు క్యూయింగ్ థియరీ లెక్చర్స్లో లెక్చర్ 4 చూసారంటే ఈ ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి. MM1 ఇన్ఫినిటీ FIFO మోడల్లో లెక్చర్ 4 కానీ మీరు ఒకసారి వాచ్ చేశారంటే ఈ ఫార్ములాస్ వరకే చెప్పున్నాం ఆ లెక్చర్లో. మీరు ఆ ఫార్ములాస్ మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. లెంత్ ఆఫ్ క్యూ ఫార్ములా ఇది. రో వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం, 2/3 (1 - 2/3) 4/9/1/3 క్యాన్సిల్ చేస్తే 4/3 కస్టమర్స్ ఉన్నారు. 4/3 అంటే 1 కంటే ఎక్కువ, ఒకరు లేదా 1 కంటే ఎక్కువ కస్టమర్స్ క్యూలో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే, యావరేజ్ టైం ఏ కస్టమర్ హ్యాస్ టు వెయిట్ బిఫోర్ గెటింగ్ సర్వీస్. సర్వీస్కు ముందు ఎంత టైం వెయిట్ చేయాలి. సర్వీస్ అయిపోయింది అనుకోండి, మొత్తం సిస్టంలో వెయిట్ చేసే టైం అంటాం, అది వెయిటింగ్ టైం ఇన్ ద సిస్టమ్ అంటాం.
సో సర్వీస్కి ముందు క్యూలో ఎంత టైం వెయిట్ చేయాలంటే వెయిటింగ్ టైం ఇన్ ద క్యూ, డబ్ల్యూక్యూ అంటాం. దీనికి ఫార్ములా ఏంటంటే రో బై మ్యూ మైనస్ ల్యాండా. రో వాల్యూ మన దగ్గర ఉంది, మ్యూ కూడా ఉంది, ల్యాండా కూడా ఉంది. సో 2/3/12 - 8 ఇది వచ్చింది మనకు. ఇప్పుడు క్యాన్సిల్ చేసామంటే 2 1 * 2 2 * 2 3 * 6. 1/6th అవర్ అంటే మనం మినిట్స్లో చెప్పాలంటే 1/6 × 60 minutes అంటే 10 minutes క్యూలో వెయిట్ చేయాల్సి ఉంటుంది కస్టమర్. ఓకేనా, అర్థమైందా? చాలా ఈజీ, కన్ఫామ్గా 10 మార్క్స్ వచ్చేస్తాయి వీటికి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు. ప్లస్ ఈ ఫార్ములాస్ నేను చెప్పాను, క్యూయింగ్ థియరీ లెక్చర్ 4 చూడండి, లేదా నేను కూడా ఇక్కడ ఒకసారి రాశాను. MM1 మోడల్లో ఈ 5 ఫార్ములాస్ రిపీటెడ్గా వస్తుంటాయి మనకు. ప్రాబిలిటీ దట్ దేర్ ఆర్ ఎన్ కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్ అనే దానికి. ఇది ఐడియల్ టైం కనుక్కోమంటే P0 ఫార్ములా 1 - రో, లెంత్ ఆఫ్ క్యూ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద క్యూ అన్నా, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్ అన్నా, వెయిటింగ్ టైం ఇన్ ద క్యూ, వెయిటింగ్ టైం ఇన్ ద సిస్టమ్. ఈ ఫార్ములాస్ బాగా నోటెడ్ అయిపోవాలి. ఫస్ట్ మోడల్ ఫార్ములాస్ ఇవి. మీరు ఆ లెక్చర్ చూసినా కూడా మీకు దాంట్లో ప్రతి ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అర్థమైందా ఈ ప్రాబ్లము? ప్రీవియస్ ఎగ్జామ్ ప్రాబ్లం ఇది. ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకేనా?